నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. దావీదు కూడా ఒక మంచి మాట అంటాడండి. ఏమని తెలుసా? చదవండి, మీరు కూడా చదివితే బాగుంటుంది కదన్నమాట. 119వ కీర్తన, 119వ కీర్తనలో చక్కగా అంటాడు. అది సహజంగా ఇప్పుడు విశ్వాసులు చెప్పలేరు, ఆ స్థాయికి ఎదగని అసలు ఆలోచన కూడా లేదనుకో. 119వ కీర్తన 67వ వచనం చదువునన్నా. 67. ఏం చేశాడంట ఆయన? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ. నేను రెఫరెన్స్ చెప్పదలుచుకోవాలి, మీకు చూపించే ఏమర్థమైంది చూపిస్తాను, అందుకే రెఫరెన్స్ చూపిస్తున్న పద్ధతి కూడా. హల్లెలూయా అని ఏమన్నాడు తెలుసా? నాకు శ్రమ కలగును ద్రోవ విడిచి తిని. ఇందులో ఒక పాయింట్ చూస్తే వింటారా? శ్రమ వచ్చినప్పుడు వాక్యాన్ని పట్టుకుంటారా? శ్రమ లేనప్పుడు వాక్యాన్ని కలిగి ఉంటారా? చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? కానీ అప్పుడే వాక్యాన్ని మర్చిపోతారు విశ్వాసులు. అవునా కదా? చెప్పండి. బైబిల్ అంతా తెలుసున్నా, అయితే నువ్వు బైబిల్ అన్ని విషయాలు ఆలోచన చేసి నడుస్తున్నా, కొంచెం శ్రమ రాగానే ముందు వాక్యాన్ని మర్చిపోతాం మనం. చెప్పడానికైతే లిస్టు చాలా చెబుతాం. దేవుడు గొప్పోడు, అద్భుతాలు చేస్తాడు, నమ్ముకుంటే బాగైతా చాలా మంది. నువ్వు వాక్యాన్ని నమ్మ, వచ్చిన బాధ ఇది. అందరికి వాక్యం బాగానే చెబుతావు, నువ్వు వాక్యాన్ని మాత్రం నువ్వు నమ్మవు. దీన్ని ఏమంటారంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని చెబుతున్నా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి అందులోనే 71, 72 చదవండి అందులోని. అది ఏం చేస్తున్నాడు ఆయన? నేను నీ మాట వింటా, నాకు శ్రమ కలుగుట మేలైంది. కానీ మీకు శ్రమ రంగంలో ముందు మీరు దేవుని ఆజ్ఞను వదిలిపెడతారు. ఏం చేస్తారు? దేవుని మాటను వదిలిపెడతారు. అవునా కాదా? చెప్పండి. గంటసేపు పాటలు పాడినా, ఏ విధంగా నువ్వు ప్రార్థన చేసినా, చిన్న సమస్య రంగం ఏం చేస్తారు? చెప్పండి. చిన్న సమస్య రంగంనే ఆయన కట్టడాలను మర్చిపోతాడు విశ్వాసి. కానీ దావీదు ఏమంటున్నాడు? నేను నేర్చుకున్నట్లు శ్రమ నొందుట నాకు మేలయ్యింది. ఆమేన్. మనం ఒక ప్రార్థన చేస్తాం, ప్రభువా అసలు నాకు శ్రమలే రావద్దు ప్రభు అని చేసినా కూడా నన్ను భూమి మీద తెలుసా ఏం చేస్తారు ప్రార్థన? ప్రభువా నాకు శ్రమలే రావద్దయ్యా. ఇప్పుడు నేను చేశారా? పొరపాటున ప్రార్థన చేయమాకండి. స్తోత్రం చెప్పండి. శ్రమ ఉండటం మనకు మేలు. కొన్ని అనుభవాలు నేర్చుకుంటావు దేవుడి దగ్గర నుంచి, దాంతో నీకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు తెలుసా. కానీ మీరేం చేస్తారంటే తెలుసు అవగాహన లేకను, లేదా అన్ని విషయాలు తెలిసి కూడా అర్థం కాకను, నాకు తెలియదు. కానీ విశ్వాస యాత్రలో ప్రభువా నాకు అసలు సమస్య రావద్దయ్యా, నేను సమస్యలో పడిపోవద్దయ్యా, కానీ పాపంలో పడిపోతున్నావు అని చెబుతున్నా నీకు నేను అన్ని క్లియర్గా. ఎక్కడ పడిపోతున్నావు నువ్వు? పాపంలో పడిపోతావు. అలా సహజంగానే ఉండే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు 72 చదవండి. ఏమంటాడు? అంటే నాకెంతో మేలు. ఏమంటున్నాడు? నీ మాటే నాకు మేలయ్యా అంటున్నాడు. అది ఆయన జీవితం నేర్చుకున్న పాఠం. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆయన అనుభవంలో రాసిన మాట చాలా గొప్పదండి. ఈ మాట నేను సామాన్యుడేం కాదు. రాజయ్యుండి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు రాలేదంటారు? వస్తే ఏమంటున్నాడు? నాకు మేలైంది.
ఎందుకు మేలైందంటే, నేను ధర్మశాస్త్రం మర్చిపోతాను ప్రభువా, ఇది ఉండటం నాకు మేలైంది. స్తోత్రం చెప్పు. ఇంకో మాట చెప్పాలంటే, తిరిగా చెబుతున్నా, సమస్య ఎక్కిన ముందు ఏం మన ఆలోచన తారుమారైపోద్ది, ప్రాణాత్మ దేహాలు తారుమారైపోతాయి. ముందు మనం దేవుని మాటకు దూరంగా వెళ్ళిపోతాం. సమస్య రాగానే పాపం చేసి కాదు. ఇంకో మాట చెప్పాలంటే, మన ప్రార్థన మన ఆలోచన అంతా వేరైపోద్ది. ఎలా దేవుని అడగాలో కూడా నీకు అర్థం కదా టైంలో. మరి కూర్చొని అది వస్తుంటా, కూర్చొని అంత కళ్ళు పెట్టి దేవుని సందులో నువ్వు సహజంగా ముందుకు వెళ్ళాలని గుర్తు చేస్తున్నాను. శ్రమ కలుగుట నాకు మేలైంది. ఒక విషయం చెప్పనా, నువ్వు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా నీ కంటికి సమస్యగా నీకు కనపడదు. ఆయన వాక్యము నీ హృదయంలో నిలిచి ఉంటుంది. అందుకే బైబిల్ అంటుంది, భూమి మీద మనం అన్నీ తెలిసినప్పుడే ఏం చేయాలి తెలుసా, వాక్యాన్ని హృదయం పలకల మీద భద్రంగా రాసుకోమన్నాడు. నీకు మాట చెప్పాలంటే, ప్రతి విశ్వాసకి వాక్యమే ఆధారం. స్తోత్రం చెప్పండి. ఏం ఆధారం విశ్వాసకి? వాక్యమే ఆధారం. ఆ వాక్యాన్ని ఎవరు నమ్ముతారో గుర్తు చేస్తున్నాను, వారి జీవిత యాత్ర చాలా బాగుంటుందండి. యేసయ్యకే మహిమ కలుగును గాక.